న్యూస్కి స్వాగతం. బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని ఆర్టీసీ డిపో వద్దనున్న కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరము బ్రాహ్మణ సేవా సంఘాల సమితి జిల్లా అధ్యక్షులుగా గుడ్లదొన వాసుదేవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. బ్రాహ్మణులు రాజకీయ రంగాల్లో కూడా ముందుకు రావాలని తెలిపారు. నెల్లూరులో బ్రాహ్మణ భవనను ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో బ్రాహ్మణ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉంటే దేనైనా సాధించుకోవచ్చు అన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన వాసుదేవరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘాల నాయకులు ఆర్డీఓ మలోల బుచ్చి భువనేశ్వర్ ప్రసాద్, బ్రాహ్మణ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు జిల్లా అధ్యక్షుడి బాధ్యత నాకు ఇచ్చినందుకు నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి యావత్ బ్రాహ్మణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నాకు ఈ బాధ్యతను ఇచ్చారో ఆ బాధ్యతని తప్పకుండా మన బ్రాహ్మణులందరూ కూడా సేవ చేయడానికి మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించేటువంటి నా కార్మిక సభ్యులందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నెల్లూరు ఆర్టీఓ గారికి, మలోల గారికి, రాష్ట్ర నాయకులైనటువంటి నాగరాజు గారు, ఏపీపీఎస్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి రామరాజు గారికి, జిల్లా అర్చక సమైక్య ప్రధానాచార్యుల గారికి, తోటి నా మిత్రులైనటువంటి కావలి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గారికి, నేను గత 2 సార్లు హైదరాబాద్లో ప్రణయ్ గ్రూప్ అయినటువంటి ఆనంద్ గారితో, నవీన్ గారితో కూడా, అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారితో కూడా సంప్రదించి వారి ఇవాళ ఆహ్వానించడంలో కొన్ని కారణాలు రాలేక వాళ్ళ కమిటీలో నంబర్ అయినటువంటి శ్రీ రావుగారిని కూడా పంపించడం జరిగింది. కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేశాం. నేను సేవ చేసేదానికి నాకు ఇచ్చినటువంటి గత 3 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలోనే చాలా సంవత్సరాలుగా మనం అనుకున్నటువంటి ఏదైతే బ్రాహ్మణ భవనం కావాలనుకున్నామో అది నిర్మించి మన బ్రాహ్మణ జాతికి అంకితం చేయడం జరిగింది. దీని తర్వాత మన తదుపరి కార్యక్రమం కళ్యాణ మండపం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దాన్ని కూడా మీ అందరి సహకారంతో అది కూడా నిర్మిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, నా పేరు గుడ్లదొన వాసుదేవరావు, నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాలుగా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కారం చేస్తూ ధన్యవాదాలు. సేవా సంఘాల సమితి నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా అధ్యక్షుడు గుడ్లదొన వాసుదేవరావు గారు వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి సమావేశం బ్రాహ్మణ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల మీద వక్తలతో ప్రస్తావన చేయడం జరిగింది. సమాజంలో ఏ వర్గమైనా ఆర్థికంగా స్థిమితమైన నాడు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ నిలదొక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రాజకీయ చైతన్యం విషయంలో నెల్లూరు నగరంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో
దాదాపు 20,000 కోట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్నాయి. 8-9 డివిజన్లలో ఎన్నికలు ప్రభావితం చేసేటువంటి సంఖ్యాబలం బ్రాహ్మణ సమాజానికి ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని రాజకీయంగా కూడా ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని మంత్రులతోటి, రాష్ట్ర మంత్రులు నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గారు, రామనారాయణ గారితో కలిసి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా చర్చించుకోవడం జరిగింది. ఏ సమస్య ఉన్నా వాటిని అందరం కలిసి చర్చించుకొని ప్రభుత్వం ద్వారా సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేసి సమాజాన్ని పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా తెలియాలి.